వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈసారి భారత్ నుంచి ఒక్కరు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, మహమ్మద్ యూనస్ వంటి ప్రపంచ దిగ్గజాలు ఈ జాబితాలో ఉండగా అసలు భారతీయుల స్థానం ఏమైంది? టాప్ 5లో ఎవరు ఉన్నారు? గతంలో భారత్ నుంచి ఎవరు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు? ఈసారి భారత్ ఎందుకు వెనుకబడింది? టైమ్ మ్యాగజైన్ ఏటా విడుదల చేసే 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా విడుదలైంది. ఈ జాబితా లీడర్స్, టైటాన్స్, ఆర్టిస్ట్, ఐకాన్స్, ఇన్నోవేటర్స్, పైనీర్స్ గా 6 కేటగిరీల్లో విభజించబడింది. ఈ జాబితాలో టాప్ 5 వ్యక్తులకు సంబంధించి ఖచ్చితమైన ర్యాంకింగ్ ను టైమ్ ప్రకటించలేదు. కానీ 5 అంతర్జాతీయ కవర్లతో ఈ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, మహమ్మద్ యూనస్ కూడా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, మహమ్మద్ యూనస్ లు లీడర్స్ కేటగిరీలో ప్రముఖ స్థానాలు సంపాదించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన 2వ టర్మ్ లో వివాదాస్పద నిర్ణయాలు, బలమైన ఇమిగ్రేషన్ విధానాలు, ఆర్థిక జాతీయవాదంతో జాబితాలో 7వసారి చోటు దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ ట్రావెల్లో విప్లవాత్మక మార్పులతో 6వసారి జాబితాలో నిలిచారు. ఇక మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తూ మైక్రో ఫైనాన్స్ లో తన సుదీర్ఘ సేవలతో 84 ఏళ్ల వయసులో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు లీడర్స్ కేటగిరీలో ఉన్నప్పటికీ టాప్ 5లో కవర్ స్టోరీల్లో లేరు. కానీ వారి ప్రభావం గణనీయమైనది. ఈసారి భారత్ నుంచి ఎవరు ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో 2024లో బాలీవుడ్ నటి ఆలియా భట్, ఒలింపిక్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఆలియా భట్ తన సినిమా నిర్మాణం, సామాజిక కార్యక్రమాల ద్వారా, సాక్షి మాలిక్ మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిరసనలతో ప్రభావం చూపారు. అంతేకాదు భారత సంతతికి చెందిన సత్య నాదెల్లా, అజయ్ బంగా, దేవ్ పటేల్ కూడా గతంలో ఈ జాబితాలో ఉన్నారు. 2025లో భారత సంతతి వ్యక్తిగా రేష్మా కేవల్ రామని, వెటెక్స్ ఫార్మాస్యూటికల్ సీఈఓ లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. కానీ ఆమె 11 ఏళ్ల వయసులో భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. భారత్ జీడీపీ, టెక్, డిప్లొమసీ, కల్చర్లో గ్లోబల్ ఫుట్ ప్రింట్ ను విస్తరిస్తున్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రభావం చూపిన వ్యక్తులు ఈ ఏడాది లేకపోవడం ఒక కారణం. భారత్ సాఫ్ట్ పవర్, స్పేస్, ఏఐలో ముందుంటున్న టైమ్ జాబితాలో పశ్చిమ దేశాల బయాస్ కనిపిస్తోందని విమర్శలు వచ్చాయి. భారత్ లో వ్యక్తిగత చేంజ్ మేకర్స్ ను ప్రోత్సహించడంలో బ్యూరోక్రసీ, రాజకీయ జోక్యం, మీడియా ప్రచారం వెనుకబడి ఉండవచ్చు అంటున్నారు. గతంలో నరేంద్ర మోదీ, షారుఖ్ ఖాన్, ముఖేష్ అంబానీ వంటి వ్యక్తులు గతంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కానీ 2025లో భారతీయులు ఆ స్థాయిలో ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు.